నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలు సేవల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజలకు అందించే సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉండాలని వెల్లడి. సిఎస్ డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరమని ప్రస్తావన. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ప్రభుత్వ పథకాలు పౌర సేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వం పనితీరు ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ పథకాలు సేవల అమలుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సమీక్షిస్తున్న సీఎం రేషన్, దీపం 2, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజా అభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలపై సిఎస్ఎంఓ సెక్రటరీలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తుందని, దీన్ని సరిచేసుకోవాలని చెప్పారు. పంచాయతీ సేవల విషయంలో ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు 60% మంది అవునని చెప్పారని వివరించారు. గతంలో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని తెలిపారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్టు తయారు చేపడతామని అన్నారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరులు జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందన్న ఆయన తీర ప్రాంత నిఘా, రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీసీపీకి లేఖలు రాశారు. విజయనగరంలో ఓ యువకుడు పెళ్లిళ్లకు కుట్ర పనిన విషయాన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేసిన విషయం లేఖలో ప్రస్తావించారు. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల కదలికలపైన అధికారులు అప్రమత్తమే. ఎక్కడైనా ఉగ్ర జాడాలు కనిపిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు. గుంటూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి వంటి పత్రాలు ప్రభుత్వ శాఖల నుంచి ఎలా పొందారు, వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి లోతైన విచారణ చేపట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. 25 అంశాల అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదించిన పలు సంస్థల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఏపీ కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. వచ్చే జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి అవడంతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులకు ఆమోదం పైన కేబినెట్ లో మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే అంశంపై చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రి మండలి చర్చించనుంది. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపుల కేసులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. అమరావతి ఉద్యమ సమయంలో మహిళలపై పెట్టిన కేసులను అప్పటి చైర్పర్సన్ రాజకీయ కోణంలో చూసి వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కమిషన్ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె చెప్పారు. మహిళలను ఎలా గౌరవించాలన్న అంశంపై పాఠశాలల స్థాయి నుంచే అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు. డాక్టర్ రాయపాటి శైలజ అనే నేను
మహిళా కమిషన్ చట్టం 1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి. ఎవరైనా సరే, ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దానివల్ల గత 5 ఏళ్లలో మనం చూసాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది. కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి. అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి, పరస్పరం గౌరవించుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ, ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలనేది మనం కమిషన్ తరపున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఈరోజు సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో ఇప్పుడు చూసాం ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా గత 5 ఏళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు. ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలను దూషించడం కానీ అవహేళన చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మనం చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ. ఎక్కడేం జరిగినా మహిళా కమిషన్ ముందు ఆ న్యూస్ మాకు వస్తుందండి. ఒకవేళ వాళ్ళు భయపడో ఏదో కనుక మా దగ్గరికి రాకపోతే డెఫినెట్గా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది న్యాయం జరిగేలా చూస్తాము. అలాగే పోలీసుల సహకారంతో అంటే ప్రొలాంగ్ అవ్వకుండా వెంటనే శిక్ష పడేటట్టు చూస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, మహిళా కమిషన్కి ఇప్పటి వరకు వెబ్సైట్ అనేది ప్రాపర్గా లేదండి. ఒక వెబ్సైట్ ఇంకో ఎజెండా మాది. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా దాంట్లో హెల్ప్ లైన్ నంబర్స్ కానీ అలాగే మీరు ఏదైతే పిటిషన్ ఏమైనా వేసినా కూడా దాని స్టేటస్, ఆ ట్రాకింగ్ అవన్నీ కూడా క్రియేట్ చేసే పనిలో ఉన్నాము. దట్ విల్ బి ద ఫస్ట్ ఎజెండా సో దట్ విల్ బి ఈజియర్. ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే ఒక వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. సో దానికి తగ్గట్టుగానే మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా ఆ విధంగా ప్రయాణిస్తుంది. మహిళా సాధికారత టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎన్నికల హామీలను అమలు చేసి చూపుతున్నామని బొండా ఉమా తెలిపారు. 60వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వంగవీటి మోహన రంగ కళ్యాణ మండపం నందు డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, అధ్యక్షులు జలకం రాజారావు, ప్రధాన కార్యదర్శి మరియు బాబుల ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక
శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర హాజరై మహిళలకు డివిజన్ టీడీపీ తరపున పసుపు, కుంకుమ, చీర, పండ్లు, స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ మహిళలను టీడీపీ తన తోబుట్టులుగా భావించి సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలోనూ ఇదే విధంగా మహిళలకు సామూహిక శ్రీమంతాలు జరిపామని గుర్తు చేశారు. ప్రస్తుతం మరలా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళల సంక్షేమం, రక్షణ దిశగా అనేక చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇప్పటికే మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని వివరించారు. త్వరలోనే ఉచిత బస్సు పథకం సైతం అమలు చేసి చూపుతామని అన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా పాఠశాలలు తెరవడానికి ముందే ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని అన్నారు. మహిళలకు 18,000 రూపాయల నగదును జూన్ నెలలో అందజేస్తామని అన్నారు. గర్భిణీ మహిళలకు ఐసీడీఎస్ ద్వారా పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందజేయడమే కాకుండా హాస్పిటల్లో సుఖప్రసవం జరిగే 12 బిడ్డకు జన్మనించి ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీని మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గర్భిణీ మహిళలకు పోషకాహారంతో కూడిన భోజనాలు సైతం ఏర్పాటు చేసినట్లుగా వివరించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడి తులసి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా చెల్లెమ్మలకి గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శ్రీమంతం కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు తమ పుట్టింటి వాళ్ళు, తమ అన్నలు, తమ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19లో గతంలో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని డివిజన్లో అందరి మహిళలకి శ్రీమంత కార్యక్రమాలు చేసి సొంత కుటుంబం సభ్యులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చీరలు పెట్టాం, సార్లు ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, స్వీట్ ఇచ్చాం, పసుపు కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో 12 బిడ్డని కనాలని ఆశీస్సులు అందజేశాం. ఇవాళ గర్భిణీ స్త్రీలకి అందరికీ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతా ఉంది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు గుడ్లు ఇవ్వటం కానీ, పౌష్టికాహారం కానీ, పాలు కానీ, అలాగే చిక్కీలు కానీ అన్ని రకాలుగా కందిపప్పు, దినసరి సరుకులు అన్నీ కూడా అందజేస్తూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించేదానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పేదల పట్ల పూర్తి స్థాయిలో అండగా ఉంటా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండడం తెలియజేసుకుంటూ ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి పైడి సీను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్యాదాసు, అలాగే మా సోదరి మాజీ కార్పొరేటర్ పైడి తులసి అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరిగినాయి. చేసినటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి డివిజన్ నాయకుడిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. మా ప్రీతం నాయకులు బొండా ఉమామహేశ్వర గారు ఆదేశాల మేరకు ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంలో మరి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో మా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీలో ప్రెసిడెంట్ రాజా గారు, సెక్రటరీ మరియబాబు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం. ఇలాగే ఇక రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతం నాయకులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టంది కూడా హామీలను కూడా ఈరోజు మా నాయకులు చేయటం జరుగుతుంది. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారే గతంలో ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగిస్తూ ఈరోజు ఎవరైతే 62వ డివిజన్లో మరి మా అక్క చెల్లెమ్మలు సీమంతాలు సొంత అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మరి ఒక్కసారి ఈ డివిజన్ ప్రజల తరపున మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే విజన్ 2047 లక్ష్యాల సాధనలో తొలిమెట్టని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నిబద్ధతతో, నాణ్యతతో అర్జీలను పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో సంతృప్తి అనేది అత్యంత ప్రధానమని అన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందనే భరోసా అధికారులు కల్పించాలని కలెక్టర్ వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల
పరిష్కారంలోనూ సంక్షేమం అభివృద్ధిలోనూ జిల్లాను నెంబర్ 1 గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జగ్గైపేట బి కన్వెన్షన్ లో నిర్వహించారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా నందిగమ డివిజన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం విజయవాడలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అయితే వేసవి నేపథ్యంలో డివిజన్ స్థాయిలో కూడా ప్రణాళిక ప్రకారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలన్న సదుద్దేశంతో జగ్గైపేటలోని జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించడం ఎంత ప్రధానమో అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించడం అంతే ప్రధానమని అన్నారు. అర్జీల పరిష్కార సంతృప్తి స్కోర్ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధిక అర్జీలు అందుతున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు. తహసీల్దారు, ఎంపీడీఓలు, సర్వేయర్లు తదితరులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పాలనపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని, ప్రతి అర్జీని పారదర్శకత, జవాబుదారీతనంతో పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సావధానంగా విని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు విజయవాడకు వెళ్లవలసిన అవసరం లేదని, జగ్గైపేటలోనే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారుల సమక్షంలోనే అర్జీలు స్వీకరించి వాటి తక్షణ పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగానికి స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు. అనంతరం శాసనసభ్యులు బి కన్వెన్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద సృష్టి, వర్మీ కంపోస్ట్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ స్టాల్స్ ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రియేషన్ నందిగామ డివిజన్లో పెట్టడం జరిగింది. నందిగామ డివిజన్ జగ్గైపేట హెడ్ క్వార్టర్లో చేపెడుతున్నాము. ఏది జిల్లాలో క్రియేట్ చేస్తామప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అది వదిలేయండి, మనమే ఒకసారి డివిజన్ తిరిగి చూద్దాం ఇక్కడ పెట్టడం జరిగింది. విభాగం చేసుకుంటే హ్యూజ్ రెస్పాన్స్. 414 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 215 గ్రీవెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ఉన్నాయి. అలాగే సర్వీస్ సెటిల్మెంట్ 36, అలాగే ఈ సెర్పు సివిల్ సప్లై పెట్టుబడి 20-30 లాగా వచ్చాయి. పెద్ద ఎత్తున అర్జీలు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ఎక్కడైతే రెవెన్యూ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో పొలాల్లో కూడా చాలామంది పొలం ఉన్నప్పటికి కూడా రిజిస్ట్రేషన్ ప్రకారం 2 ఎకరాలు ఉంటే కానీ వాళ్ళు ఆడంగల్లో ఆర్ఎస్ఆర్లో మారుస్తూ ఉన్నారు. అటువంటివి కూడా సరి చేసుకోవడం కోసం ప్రత్యేకంగా టౌన్లో ఇన్నాం ల్యాండ్స్, అదేవిధంగా గ్రామంలో సీలింగ్ ల్యాండ్స్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. జగ్గైపేట టౌన్, దుర్గాపురం, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, వైవై కాలనీ కూడా ఎప్పటి నుంచి నివాసం నెలకు కూడా పట్టాలేమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి అన్ని విషయాలు రెవెన్యూ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్స్, రోడ్స్, అనేక సమస్యలు ఎక్కువగా పొలాల సమస్యలు బాగా వచ్చాయి. ఒకళ్ళు రిజిస్ట్రేషన్ ప్రకారం 5 ఎకరాలు ఉంటే పొజిషన్లో కూడా 5 ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాలు పట్టా రిజిస్ట్రేషన్ 5 ఎకరాలు ఉంటే వాళ్ళకి అడగల మాత్రం 4.5 ఏకర్స్ ఎక్కినాయి. దాన్ని కూడా సరి చేయమని చెప్పి అన్నారు. మరి చాలా వరకు ఈ గ్రీవెన్స్లో ఉన్న సమస్య పరిష్కారం చేయడం జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా అధికారులు వచ్చారు. ఇనాం ల్యాండ్స్ కూడా గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడాం. ఇనాం ల్యాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూములు అయితే రిజిస్టర్ అయిపోయాయో అది పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. దాన్ని కూడా మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇనాం ల్యాండ్ ఇష్యూ ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎండార్ చేసి ఇనాం ల్యాండ్స్ కూడా రిజిస్టర్ చేద్దామని చెప్పన్నారు. పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గడువులోపు అందజేయాలని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం శివప్రసాద్, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్ విఎంసీ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం శివప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లందరూ సహకరించాలని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపంలో ఉన్న సమస్యలను ముఖాముఖి చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తరపు నుండి వారికి సంపూర్ణ సహకారం అందుతుందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి గడువులోపు అందించాలని అన్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి విజయవాడ వారిచే వేసవి తాపం నుండి ఉపశమనం కలుగజేయుటకు ప్రజలకు చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వెలుగులేరులో నిర్వహించారు. గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద
పాదాచారులకు వాహనదారులకు శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి విజయవాడ వారి 15 మంది సేవకులు పంపిణీ చేస్తారు. సుమారు 1100 మందికి మజ్జిగ పంపిణీ జరగగా ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు వి నాగేశ్వరరావు, టి ఫణీంద్ర, వైపి రాధాకృష్ణరాజు, సిహెచ్ గురునాథరావు, ప్రతాప్ పుల్లయ్య గారు, పి ఓంకార్మూర్తి, వాసు రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పథకాలు సేవల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి ఉండాలని వెల్లడి. సిఎస్ డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరమని ప్రస్తావన. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.